పవన్ కళ్యాణ్ గారు ఇంకొక కామెంట్ చేశారు. ఆయన అంతకుముందు చేసిన కామెంట్ తరహాలోనే అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూల్లో కూడా ఈ కల్తీదే తీసుకెళ్లిపోయారంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ విచారణ ప్రాసెస్ లో దాన్ని కూడా ఈ ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఏజెన్సీ పరిగణలో తీసుకునే పరిస్థితి ఉంటుందా? సార్, ఒక బాధ్యత లేని ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ కామెంట్స్ ని, పర్సనల్ కామెంట్ ప్రొఫెషనల్ కామెంట్స్ ఏమి ఉండవులండి. ఆయన ఏ కామెంట్ చేసినా డిప్యూటీ సీఎం కామెంట్ చేసినట్టే, అంతే కదా. అంతేగాని అబ్బాయి నేను వ్యక్తిగత హోదాలో జనసేన పార్టీ లీడర్ గా చేసినట్టు కుదరదు. నువ్వు ఏ కామెంట్ లో ఉన్నా, జనసేన పార్టీలో ఉన్నా, యువర్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. సో అట్లాంటి ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్, అట్లాంటి అపరపక్వమైనటువంటి స్టేట్మెంట్స్, అనాలోచితమైనటువంటి స్టేట్మెంట్, ఉద్రేకాలను రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్, ప్రజల మనోభావాలని ఇంకా గాయపరిచేటువంటి స్టేట్మెంట్, కేవలం లేనిపోని ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాల ద్వారా ఒక రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందాలని ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ని సిట్ పరిగణలోకి తీసుకుంటుందని నేనైతే అనుకోవటం. ఎందుకు అనుకోవటం లేదు అంటే, ఆ స్టేట్మెంట్లకి ఒక సాధారణమైనటువంటి యూట్యూబర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కి కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోను. ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని వాళ్ళు ఒక సాధారణమైన యూట్యూబర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గా తీసుకుంటారని నేనైతే అనుకుంటాను. కాదు సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఏంటి తేడా ఉంది? అంటే ఏం తేడా ఉంది అనేది నేను అనటంలా. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కి బేస్ ఏంటి, ఎవిడెన్షియరీ వాల్యూ ఏంటి, what are the substantial that they will substantiate for their statement అని చెప్పి మనం అడిగినప్పుడు there is no answer. ఇలాంటి ఆన్సర్స్ దొరకని, ఒక ప్రాపర్ ఎవిడెన్షియరీ వాల్యూ లేని స్టేట్మెంట్స్ గౌరవ అత్యున్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇస్తే దాన్ని ఏమని అనాలిసిస్ చేయమంటారు, దాన్ని ఏమని ప్రజలకి ఒక సందేశం ఇవ్వమంటారు, దానికి ఏ విధంగా నన్ను నేను సబ్స్టాన్షియేట్ చేసుకోమంటారు. ఇప్పుడు నేను ఒక లాయర్ ని సూర్య గారు, చాలా సాధారణమైనటువంటి ఒక చిన్న లాయర్ ని, నా స్థాయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రినో ప్రశ్నించే లేకపోతే వాళ్ళని ఎదిరించే స్థాయి కూడా లేదు. అలాంటి సాధారణమైనటువంటి నేనే ఒక మాట మాట్లాడేటప్పుడు మీకు రూల్ చూపిస్తాను, ఒక రెగ్యులేషన్ చూపిస్తాను, ఒక ఎవిడెన్స్ చూపిస్తాను, ఒక లాజిక్ చూపించి మాట్లాడతాను. ఇవి ఏమీ లేకుండా ఒక ఉప మంత్రి స్టేట్మెంట్లు ఇస్తే ఈ స్టేట్మెంట్లని ఏం బేస్ చేసుకుంటారు? ఇప్పుడు నిన్న మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, లక్షలాది లడ్డూల్ని అయోధ్య రామాలయానికి వాడారు అని. మీరు చెప్పండి, అయోధ్య రామాలయంలో వాడినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని మీరు చెప్పదలుచుకున్నారా? అంతే కదా. కల్తీ జరిగితే ఏ నెయ్యి వాడారు, కల్తీ నెయ్యి వాడారని ఆధారం ఏంటంటున్నా. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మోడీ 1 కోటి రూపాయలు లంచం తీసుకున్నాడు, లేకపోతే అమిత్ షా 10 కోట్లు లంచం తీసుకున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి 100 కోట్లు లంచం తీసుకున్నాడు అంటే కుదరదు కదా సార్. ఎక్కడ తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఏ ప్రాసెస్ లో తీసుకున్నారు అంటే ప్రైమా ఫేసి ఎలిగేషన్ చేసేటప్పుడు ప్రైమా ఫేసి ప్రాథమికమైనటువంటి సమాచారం మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు అయోధ్యకి రామాలయానికి పంపించింది పలానా సంవత్సరంలో పంపించారు 2 లక్షల లడ్డూలు. ఈ 2 లక్షల లడ్డూకి వాడటానికి పలానా ట్యాంకర్ లో నెయ్యిని వాడారు. ఆ రిలవెంట్ టైంలో ఆ 3-4 రోజుల్లో ఇదిగో ఒక 100 ట్యాంకర్స్ నెయ్యి వచ్చింది. ఈ 100 ట్యాంకర్స్ నెయ్యి యొక్క రిపోర్ట్లు చూస్తే దీంట్లో ఇదిగో ఆవు కొవ్వు కలిసిందని, బీఫ్ కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఆ లడ్డు లేదు ఇప్పుడు రిపోర్ట్ చేయడానికి, ఆ లడ్డు టెస్ట్ చేయడానికి లడ్డు లేదు. అయోధ్యకి పంపించిన 2 లక్షల లడ్డూలు ఒక లడ్డు పీస్ అన్న ఉందా ఇప్పుడు టెస్ట్ చేయడానికి? లేదు కదా. అప్పటికి ఆ రిలవెంట్ టైంలో ఈ గీ వాడారు. ఈ గీ యొక్క అవశేషాల రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చినందుకు కాస్త చదువుకున్నందుకు నాకు సిగ్గు అనిపిస్తుంది. అంటే రెండోది, ఈ ప్రజలు ఆ విధంగా కేరింతలు కొడుతుంటే అలాంటి వ్యక్తికి అసలు రాజకీయాలకి మనం ఎందుకు వచ్చామా అని నా ముఖం మీద నేను మూసుకోవాలనిపించేంత జుగుప్స కలుగుతుంది అలాంటి స్టేట్మెంట్స్ వింటుంటే. దానికి కేరింతలు కొట్టి లక్షలాది మంది ప్రజలు, యువత, వేలాది మంది యువత కేరింతలు కొడుతుంటే నాకు ఈ యువత మీద కూడా ఒకలాంటి
ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ నాకు యూత్ మీద దురభిప్రాయం కలుగుతుందో, ఎక్కడ ఇలాంటి వ్యక్తుల మీద దురభిప్రాయం కలుగుతుందో అని అసహ్యం పుట్టి నేను ఆ స్పీచ్లు వినటం మానేశాను. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ చూసేటప్పుడు ఒకటో రెండో స్పీచెస్ వినాల్సి వస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ నేను విన్నా. అలాంటి కర్మ, అలాంటి దౌర్భాగ్యం, దీన్ని స్ప్లిట్ చేసి ఈ రాష్ట్రంలో ఒక మతపరమైనటువంటి విధానాలకి ఫౌండేషన్ వేయాలని ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఐఎమ్ వెరీ సారీ టు సే ఐ పిటీ అబౌట్ ది మెసేజ్ దట్ వాస్ గివెన్ బై ది హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్.